మతి పోగొట్టే వైటనింగ్ అండ్ పిగ్మెంటేషన్ ఫేస్ ప్యాక్ అండి. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మా పులివర్తి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఆ దేవుడి దయ వల్ల నేనైతే చాలా బాగున్నానండి. అదే దేవుడి దయ వల్ల మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి. ఈ ఫేస్ ప్యాక్ మీ స్కిన్ మీద అప్లై చేసుకుంటే మీకే మతిపోతుంది. అలాంటి పిగ్మెంటేషన్ కూడా, ఎలాంటి పిగ్మెంటేషన్ ఉన్నా కూడా మొత్తం మటుమాయమైపోతుంది. న్యాచురల్ ఈ ఫేస్ ప్యాక్తో మీ స్కిన్ అనేది తెల్లటి తెలుపుతో దేదీప్యమానంగా ఉంటుందన్నమాట. ఈ ప్యాక్ని మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ వాడుకొని అందమైన తెల్లటి స్కిన్ని మీ సొంతం చేసుకోవచ్చు. ఇక వీడియో చూద్దాం. ఈరోజు ఒక మంచి ఆఫర్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఇంతకుముందు ఎంతో మంది, వేల మంది నా దగ్గర ఈ ప్రోడక్ట్ను కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కోసం నేను మీకు మంచి ఆఫర్ని ఇవ్వాలని అనుకుంటున్నానండి. చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి నేను 25వ తేదీ దాకా, ఈరోజు 14 అండి డేటు, ఈ నెల 25వ తేదీ దాకా మీకు నేను ఆఫర్ని అయితే ఇస్తానండి. ఇంత మంచి ఆఫర్ ఇంకా ఎప్పుడు నా ప్రోడక్ట్స్లో నేను ఇవ్వలేను, దొరకను కూడా దొరకదండి. కావాలి అనుకునే వాళ్ళు వెంటనే మీరు ఆర్డర్ చేసుకోండి. ఈ ప్రోడక్ట్ అనేది మీకు చాలా ఉపయోగం అండి. ఈ ప్రోడక్ట్ కూడాను. అది ఏంటా అనుకుంటున్నారా? నేను ఈ డ్రమ్ము తోటి మీ ముందుకు వచ్చానని ఏంటా అనుకుంటున్నారా? ఇది ప్యూర్ అండి, ఒరిజినల్ అలోవెరా జెల్ నేను తయారు చేపించి మీ ముందుకు తీసుకొచ్చాను. ఇప్పుడు అది ఓపెన్ చేసి చూపిస్తాను. ఎంత ప్యూర్గా ఉంటుందనేది మీరే చూసి తీసుకోవచ్చండి. దీనివల్ల కలిగే ఉపయోగాలు కూడా నేను చెప్తాను మీకు. మేమైతే మా పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి అలోవెరా బల్క్గా తీసుకునే వాళ్ళు కూడా, మామూలుగా వాళ్ళు సేల్ చేసుకోవటం కోసం పెద్ద పార్లర్లు వాళ్ళు, అలాంటి వాళ్ళంతా కూడా మా దగ్గర నుంచి ఇలా క్యానుల్లో తీసుకుంటారండి. మేము ఇలానే సప్లై చేస్తాము. మా సీలు వేసే పద్ధతి కూడా అలా ఉంటుందన్నమాట. మీకు ఆ గంటితోటి దగ్గరగా చూపిస్తున్నానండి. మా అలోవెరా అనేది ఎంత థిక్గా ఉంటుంది, ఎంత న్యాచురల్గా ఉంటుంది అనేది. ఇలాంటిది మీరు హెయిర్కి అప్లై చేసుకున్న హెయిర్ అనేది చాలా బాగుంటుందండి. జుట్టు ఊడకుండా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే మన స్కిన్కి అప్లై చేసుకున్నా కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందండి. ఇలాంటి అలోవెరా అరికాళ్ళ పగుళ్ళు ఉంటాయి కదా, అక్కడ కూడా మనం అప్లై చేసుకోవచ్చండి. రోజుకు 2-3 సార్లైనా అప్లై చేసుకోవచ్చు. పాదాలు స్మూత్గా ఉంటాయి. షుగర్ పేషెంట్లకి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయండి. మన స్కిన్ కూడా వయసు పెరిగే కొద్దీ మనకి స్కిన్ ఎలర్జీలు కానివ్వండి, స్కిన్ పగలటం కానివ్వండి, పొడి బారటం కానివ్వండి, అలా ఏమీ లేకుండా ఉంటుందండి. కదండి, అలోవెరా అనేది ఓపెన్ చేసి 25 కేజీలండి ఇది, ఈ డబ్బా అనేది. ఇలా మనం పంపిస్తూనే ఉంటాము ఆర్డర్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా. ప్యూర్ అండి. ఇంత మంచి ఆఫర్ అయితే ఇంకా మీకు రాదండి. చూసారు కదా, ప్యూర్ అలోవెరా. స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పద్మాస్ ప్రోడక్ట్స్కి ఆర్డర్ చేసుకుంటే కనుక మీకు ఈ ప్రోడక్ట్ రావటం జరుగుతుందండి. అలాగే ఈ అలోవెరా జెల్తో నీ ముఖం మీద ఉన్న మంగు మాయమైపోవటానికి నేను ఫేస్ ప్యాక్ అనేది చేసి ఈ అలోవెరాతో చూపిస్తానండి. అలోవెరా కావాలి అనుకునే వాళ్ళు మాత్రం వెంటనే ఆర్డర్ చేసుకోండి. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదండి, 8499034567. ఈ నెంబర్కి ఆర్డర్ చేసుకుంటే పద్మాస్ ప్రోడక్ట్స్ లిస్ట్ మొత్తం మీకు వస్తుందండి. హాయ్ అని పెడితే చాలు. వాట్సాప్లో క్యాష్ ఆన్ డెలివరీ లేదు, ఫోన్పే గూగుల్ పే మాత్రమే ఉంది. మీరు ఆర్డర్ చేసుకుంటే వెంటనే కొరియర్ ద్వారా మీ ఇంటికి వచ్చేస్తుందండి. ఇక ఆలస్యం చేయకుండా ఫేస్ ప్యాక్ చూద్దాము. ఇప్పుడు పిగ్మెంటేషన్ అండ్ వైటనింగ్కి ఫేస్ ప్యాక్ తయారు చేసి చూపిస్తున్నాను కదండి నేను. అందులోకి మనం ఇందులో నుంచి అలోవెరాని తీసుకువెళ్దాం. అలోవెరాతోటే చేసి చూపిస్తానండి నేను. బౌల్లో వేస్తున్నాను చూడండి. మీరు దగ్గరగా కూడా అలోవెరా అనేది ఎంత ప్యూర్గా స్వచ్ఛంగా ఉందో మీ కళ్ళతో మీరే చూస్తున్నారు కదండి. నేను చెప్పింది కాదు కదా, మీరు చూస్తున్నారు కదా. అంత ఒరిజినల్ అలోవెరా అండి. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా నేను చూపిస్తున్నాను. బౌల్లోకి అలోవెరా జెల్ తీసుకున్నాను కదండి. ఆ తర్వాత మంచి గంధం పొడి, అలాగే మంజిస్టా పౌడరు, అతి మధురం పౌడరు, కుంకుమాది తైలము. ఇవైతే చాలండి, ఇంకేం అక్కర్లేదు. మీ ముఖం మీద ఉన్న నల్లటి మచ్చలు, మంగు మచ్చలు తుడుచుకుపోయి మీ స్కిన్ అనేది తెల్లగా మారటం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఆ ఫేస్ ప్యాక్ అనేది ఎలా రెడీ చేయాలో
చేసుకుందాము. గంధం పౌడరు అర స్పూన్ తీసుకోండి. నేను టీ స్పూన్ తీసుకున్నాను కదండి, దాంతో ఒక అర స్పూన్ గంధం పౌడర్ తీసుకోండి. ఆ తర్వాత మంజిస్టా పౌడర్ను ఒక స్పూన్ తీసుకోండి. మంజిస్టా పౌడర్తో మతి పోగొట్టే అందాన్ని సొంతం చేసుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత అతి మధురం పౌడర్ కూడా ఒక స్పూన్ వేశాను. ఆ తర్వాత తగినంత అలోవెరా వేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, నేను 1.5 స్పూన్ వేశాను. అలా చూసుకొని మీకు గట్టిగా ఉందనుకోండి కొంచెం వేసుకోండి. అలా తగినంత అలోవెరాని వేసుకొని కుంకుమాది తైలం మాత్రం ఒక 20 బొట్లు వేసుకోండి. 20 డ్రాప్స్ వేసేసుకొని ఇక ఈ ప్యాక్ని రెడీ చేసుకోవటమేనండి. కాకపోతే ఈ ప్యాక్లో ఇంకో ట్విస్ట్ ఉందండి. మీకు నెక్స్ట్ చూస్తూ ఉండండి, వీడియో చూపిస్తాను. మీకు మంగు కోసం అండ్ వైటనింగ్ కోసం అని చెప్పాను కదా, ఈ ప్యాక్ అనేది మంగుకి ఎలా వాడాలి, వైటనింగ్కి ఎలా వాడాలి అనేది కూడా ఈ ప్యాక్ కలిపిన తర్వాత నేను మీకు వివరంగా క్లుప్తంగా చెప్తానండి. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్యాక్ని ఇలా రెడీ చేసుకొని ఒక్కసారిగా మీరు ఒక బాటిల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని, బయట కూడా నిల్వ ఉంటుందండి చక్కగా, కానీ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. పెట్టుకొని మీ ముఖానికి వేసుకొని కరెక్ట్గా 20 నిమిషాలు ఉంచుకోండి చాలు. ఈ ప్యాక్ ఇంకేం వద్దండి, 20 మినిట్స్ చాలు. చక్కగా ఆరిపోయినా కొంచెం తేమగా ఉన్నా పర్వాలేదు, మీరు వాష్ చేసేసుకొని గోరువెచ్చటి నీళ్ళు కానీ చన్నీళ్ళు కానీ పెట్టుకొని వాష్ చేసుకోండి. మీకు ఎవరికైనా ఎలాంటి భయమైనది కనుక ఉంది అంటే ఈ ప్యాక్ డైరెక్ట్గా ఫేస్ మీద పెట్టుకుంటే ఏమవుతుందో అని కొందరు భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు చేతి మీద ప్యాచ్ టెస్ట్ చేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత మీ ముఖానికి అప్లై చేసుకోండి. ఏమీ కాదు, ఏదైనా కీడెంచి మేలెంచాలంటారు కదా, ముందు జాగ్రత్తగా మీరు ప్యాక్ అనేది అలా చేసుకొని ప్యాచ్ టెస్ట్ ఆ తర్వాత మీ ముఖం మీద వేసుకోండి. రెడీ అయిపోయిందండి మంజిస్టాతో మతి పోగొట్టే వైటనింగ్ ఫేస్ ప్యాక్ అండి. ఇక నెక్స్ట్ మనం వైటనింగ్ ఫేస్ ప్యాక్ ఆ బౌల్లో రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు పిగ్మెంటేషన్కి ఇదే క్రీమ్ని వేరే బౌల్లోకి 1 స్పూన్ తీసుకున్నాము. ఆ స్పూన్ తీసుకున్న తర్వాత మనం జాజికాయ పౌడర్ని మెత్తగా చేసుకొని పెట్టుకొని ఉన్నదండి. ఎందుకంటే మన దగ్గర పద్మాస్ ప్రోడక్ట్స్లో జాజికాయ పౌడర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి. చూసారు కదా, జాజికాయ పౌడరు ఇలా ఉంటుందండి. మనం ఎక్కువ జాజికాయల్ని పౌడర్ చేసుకొని ఇలా బాటిల్స్లో నిల్వ ఉంచుకోవచ్చు. ఇక ఇప్పుడు ఆ మంజిస్టా పేస్ట్ని 1 స్పూన్ తీసుకున్నాం కదా, ఒక అర స్పూను మనం జాజికాయ పౌడర్ని వేసుకుంటున్నామండి. ఈ పేస్ట్లో వేసుకొని బాగా కలుపుకొని ఇది ఒక బాటిల్లో పెట్టుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదు బయటే పెట్టుకోండి, ఏం కాదండి. మంగు మీద మాత్రమే పెట్టుకోవాలి. మీకు నల్ల మచ్చలు ఎక్కడైతే ఉన్నాయో, మంగు మచ్చలే కాకుండా మీ ముఖం మీద నల్లటి మచ్చలు ఉన్నా కూడా మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు. చేతి మీద ఉన్న, నెక్ మీద ఉన్న, ఎక్కడున్నా కూడా అప్లై చేసుకోవచ్చు. మంగుతో పాటు ఆ నల్ల మచ్చలు కూడా మటుమాయమైపోతాయి. చూసారు కదండి, వైటనింగ్ అండ్ పిగ్మెంటేషన్ ఫేస్ ప్యాక్ అండి. ఇది వైటనింగ్ కోసం వాడుకోవచ్చు, ఇది పిగ్మెంటేషన్కి వాడుకోవచ్చు అండి. మీకు ఈ పిగ్మెంటేషన్ ఇందులో జాజికాయ కలిపాను కదండి, ఈ జాజికాయ పౌడర్ కలిపినది ఫేస్ మొత్తం పెట్టుకోవద్దండి. మీకు మంగు ఎక్కడైతే ఉందో, నల్లటి మచ్చలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రమే ఈ జాజికాయ పౌడర్ కలిపిన ప్యాక్ని వేసుకోండి. ఆ మచ్చ మీద మాత్రమే. పగలైతే 1 గంట వేసుకోండి. ఇది నైట్ కనుకైతే ఆ మచ్చ వరకు పెట్టుకొని పడుకోండి. పగలపూట 1 గంట మచ్చ మీద బాగా ఇలా ఇలా రుద్దుకొని తర్వాత గోరువెచ్చని నీళ్ళు కానీ చన్నీళ్ళు కానీ పెట్టి వాష్ చేసేసుకోండి. ఈ వైటనింగ్ ప్యాక్ మాత్రం మీరు ఫేస్ మొత్తం అప్లై చేసేసుకొని ఒక 30 నిమిషాలు ఉంచుకున్న తర్వాత గోరువెచ్చటి నీళ్ళు కానీ చన్నీళ్ళు కానీ పెట్టి వాష్ చేసేసుకోండి. మీ ముఖం అనేది తెల్లగా, ఒక్క మచ్చ కూడా లేకుండా మచ్చలేని ముఖంతో మీరు అందంగా మంచి చర్మంతో నిగనిగలాడుతూ ఉంటారండి. ఈ మంజిస్టా తోటి మనం చేసాం కాబట్టి మంజిస్టా పౌడర్తో మీరు గూగుల్ కొట్టైనా చూడండి, మనకి మొటిమలు కానీ మచ్చలు కానీ ఏమీ రావండి. అసలు ముఖం మీద ఎలాంటి మచ్చలు రాకుండా చక్కగా ఉంటాయి. అందులో ఇంత మంచి ప్యూర్ అలోవెరా వేసి మనం తయారు చేసాం కాబట్టి మీకు చాలా చాలా బాగుంటుంది ఈ ఫేస్ ప్యాక్స్ రెండు కూడాను. ఇది మంగుకి, ఇది వైటనింగ్కి అండి. ఇది వేసుకుంటూ ఉంటే మీకు మంగు రాకముందు కనుక మీకు మంగు కూడా రాదండి. అలాగే మంగు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉంటే కనుక ఇది మంగు మీద మాత్రమే వేసుకోండి జాజికాయ కలిపింది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, మీరు ఏ ప్యాక్ అయినా సరే పద్మాస్ ప్రోడక్ట్స్లో మీరు ఫేస్కి వేసుకోవాలంటే భయపడే వాళ్ళంతా కూడా
మీరు చేతి మీద ఒక 10 నిమిషాలు పావు గంట ప్యాచ్ టెస్ట్ లాగా వేసుకొని టెస్ట్ చేసుకున్న తర్వాతే మీరు ముఖానికి వేసుకోండి, ఆ తర్వాత మాత్రమే. ఓకే అండి, నా వీడియో చూశారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ని నేను కోరుకుంటున్నానండి. డబ్బింగ్కి ఫ్యాన్ వేయకూడదండి, ఫ్యాన్ వేస్తే అంతరాయం కలిగిద్ది, చెమటలు కారిపోతున్నాయి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే అండి. మంగు మీద ఇలా మంగు ఉన్న దగ్గర మాత్రమే జాజికాయతో చేసింది ఇలా అప్లై చేసుకోండి. ఈ వైటనింగ్ ఇది మాత్రం ఇంకొంచెం స్మూత్గా ఉంటుంది, ఫేస్ అంతా కూడా ఇలా స్మూత్గా ఉంటుందండి. ఈ అలోవెరానే అసలు అంత బాగుంటుంది అనమాట, స్మూత్గా కమ్మని వాసనతో గుమగుమలాడుతూ ఉందండి. ఇది వైటనింగ్ ఫేస్ ప్యాక్ మాత్రం మీరు ఇలా వేసుకోండి. ఓకే అండి.